Hi guys, here is the review of Veera Dheera Suran Part 2 Telugu movie directed by S.U. Arun Kumar. మెయిన్ రోల్ వచ్చేసి చియాన్ విక్రమ్, ఎస్జే సూర్య, పృథ్వీరాజ్ మొదలగు వారు నటించారు. ఈ మార్చ్ 28 ఫ్రైడే రోజున ఈ వీరధీర సూరన్ మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అటు తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యాక్చువల్ గా ఏ మూవీ అయినా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ వచ్చింది, పుష్ప 1 వచ్చిన తర్వాత పుష్ప 2 వచ్చింది. కానీ ఈ వీర ధీర సూరన్ మూవీ ఫస్ట్ సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సెకండ్ పార్ట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఇక ఈ వీర ధీర సూరన్ పార్ట్ 2 మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా అయితే చూపించారు. ఇది ఒక రివెంజ్ ని కలగలిపి మూవీని అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు. ఏదైతే ఆ హై డ్రామా నడిపించారో ఆ నడిపించిన విధానం బాగుంది. కానీ స్లో నరేషన్ తో అంత ఎఫెక్టివ్ సీన్స్ లేకపోవడం వల్ల మూవీ అయితే ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేస్తుంది. ఇందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ మెయిన్ కాదు, కానీ చూపించిన స్టోరీ ఏంటంటే హీరో చియాన్ విక్రమ్ తన భార్యతో కలిసి ఒక కిరాణా కొట్టు పెట్టుకుని ప్రశాంతంగా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అక్కడితో బాగుంది. కానీ గతంలో చియాన్ విక్రమ్ వచ్చేసి రవి మరియు కన్నా అనే అబ్బా కొడుకుల దగ్గర పనిచేస్తుంటాడు. వారి నుండి కొన్ని కారణాల్లో విడిపోయి ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి ఒక కిరాణా కొట్టు పెట్టుకొని ఏదో జీవితం మట్ట లాగిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఉన్నటువంటి ప్రెసెంట్ రవి మరియు కన్నాకి ముందు చేసిన పనుల వల్ల ఎస్పీ అరుణగిరి, ఎస్జే సూర్య వాళ్ళ మీద పగబెట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పింది ప్లాన్ చేస్తాడు. ఆ ఎన్కౌంటర్ నుండి ఎలాగైనా కాపాడని చెప్పింది చియాన్ విక్రమ్ దగ్గరికి రవి వచ్చేసి వేడుకుంటాడు అనమాట. అప్పుడు రవికి చియాన్ విక్రమ్ హీరో అయితే మాటిస్తాడు, ఎలాగైనా సరే ఆ ఎస్పీని చంపేస్తానని చెప్పింది. ఆ తర్వాత చెప్పినట్టుగానే చియాన్ విక్రమ్ ఎస్పీ ఎస్జే సూర్యాని చంపేశాడు లేదా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఫస్ట్ లో చెప్పినట్టుగానే ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. దీనికి రివెంజ్ అనేది యాడ్ చేసి మూవీని అయితే తీసుకొచ్చేసారు. ఎప్పుడు కూడా ఇలాంటి మూవీస్ లో ఒక మెయిన్ పాయింట్ ని తీసుకుని దాన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మరిచి మన ముందు తీసుకొచ్చి హిట్ అయితే చేస్తూ ఉంటారు డైరెక్టర్. కానీ ఈ మూవీలో ఒక మెయిన్ పాయింట్ ఉన్నప్పటికీ దాని చుట్టూ అల్లుకున్న కథ ప్రెజెంట్ చేసిన విధానం ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసే విధంగా ఉంటది. మెయిన్ గా ఈ మూవీ ఒక నైట్ కి సంబంధించిన మూవీ అనమాట. ఒక నైట్ లోనే మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటది. ఆ నైట్ ఏం జరిగిందనేది సినిమాలో చూపించారు. స్క్రీన్ ప్లే పరంగా ఎటువంటి డోకా లేదు మూవీలో. స్క్రీన్ ప్లే అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతూ ఉంటది. అటు ఎన్కౌంటర్ చేయాలని చెప్పింది ఎస్పీ అయితే భావిస్తుంటాడు. ఎస్పీ నుండి బయటపడడానికి, ఆ ఎన్కౌంటర్ నుండి కాపాడడానికి రవి ఏం చేస్తాడంటే హీరోని అయితే ప్రాధాయపడతాడు. హీరో ఎస్పీని చంపాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చాలా బాగా చూపించారు. ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు, అది కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరోని వాడుకొని రవి మరియు కన్నా ఇద్దరు కూడా ఎదిగే ప్రయత్నం చేస్తాడు. హీరో కూడా ప్రెసెంట్ ఆ విధంగానే అటు ఎస్పీని ఇటు రవి మరియు కన్నాని వాడుకున్న విధానం చాలా బాగా చూపించాడు. ఇక మెయిన్ గా ఈ మూవీలో డిసప్పాయింట్ చేసిన అంశాలు ఏంటంటే చియాన్ విక్రమ్ లాంటి ఒక 100% క్వాలిటీ యాక్టర్ ని ఈ మూవీలో పెట్టినప్పటికీ అతని నుండి పూర్తి స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ని ఆ యాక్షన్ ని తీసుకోలేకపోయాడు అనిపించింది డైరెక్టర్. అందులో చాలా పెద్ద మైనస్ సైడ్ అనే చెప్పాలి. చియాన్ విక్రమ్ కి తగినట్టుగా అతని బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా లేదు. దాంతో పాటుగా మూవీలో ఏదేదో జరుగుతుంటది, ఏదేదో ప్లాన్స్ మారిపోతూ ఉంటాయి. హీరో వాళ్ళతో వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. ఒక పేరున్న సెటిల్డ్ యాక్టర్ ని మూవీలో హీరోగా పెట్టి ఆ హీరో నుండి 100% పర్ఫార్మెన్స్ ని తీసుకోలేకపోయాడు డైరెక్టర్ అనిపించింది. చియాన్ విక్రమ్ ఎఫర్ట్స్ అంతా బూడిదలు పోసిన పన్నీర్ లాగా మిగిలిపోయింది. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ గందరగోళంగా మారిపోతూ ఉంటది. ఏదేదో జరుగుతుంటది సంబంధం లేకుండా. దాంతో పాటుగా స్లో నరేషన్ తో ప్రతి ఒక్కరిని స్క్రీన్ ప్లే ఇబ్బంది పెడతాది అనమాట. మామూలుగా ఇటువంటి మూవీస్ లో సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి చాలా ఫాస్ట్ గా స్క్రీన్ ప్లే అయితే పరిగెడుతూ ఉంటది. దాంతో పాటుగా పోను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది పెరిగి ప్రతి ఒక్కరిలో చూసే ఆడియన్స్ లో ఆ ఇంట్రెస్ట్ అనేది గ్రిప్పింగ్ తో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కానీ దీంట్లో పోయే కుదిరికి మూవీ ఇంకా డల్ అవుతూ వెళ్ళింది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కనుక చియాన్ విక్రమ్ 100% ఎఫోర్ట్ పెట్టాడు. అది క్లియర్ కట్ గా మనకి స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. కానీ చియాన్ విక్రమ్ నుండి 100% యాక్టింగ్ తీసుకోవడంలో డైరెక్టర్ అయితే 100% విఫలమయ్యాడని చెప్పాలి. ఇక ఎస్జే సూర్య
మనందరికీ తెలిసిందే ఎటువంటి పర్ఫార్మరో, దానికి తగినట్టుగానే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లిటరలీ ఆ డైలాగ్ డెలివరీ చాలా అద్భుతం అని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఫిదా అవ్వడం గ్యారంటీ. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఉన్నంత మేరకు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఇక మెయిన్ గా రవి క్యారెక్టర్ నటించాడు తెలుగు యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్. కానీ ఆ క్యారెక్టర్ లో అటువంటి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది. ఆ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ సెట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక బీజిఎం సోసోగా ఉంది, ఉన్నంత మేరకు చాలా బాగుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ ఒక మంచి యాక్షన్ మూవీగా మారబోయేది. కానీ డైరెక్టర్ పొరపాట్ల వల్ల ఈ మూవీ సైడ్ ట్రాక్ తప్పిందనే చెప్పాలి. మీరు ఆల్రెడీ ఈ వీరధీర సూరన్ పార్ట్ 2 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. నెక్స్ట్ మూవీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.